భగవద్గీత గీతామకరందం 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ యోగం. త్రైవిద్యమాం సోపా పూతాపాపయజ్ఞైర్విశ్వా స్వర్గీతం ప్రార్థయంతే తే పుణ్యమాసజ్య సురేంద్రలోకామస్మి దివ్యాంధిని దేవభోగాస్. 3 వేదముల అధ్యయనం చేసిన వారును, కర్మకాండను సమభావముతో ఆచరించువారును, సోమపానము గావించువారును, పాపకల్మషములు తొలగించువారును, మనుజులు యజ్ఞులచే నన్ను పూజించి స్వర్గము కొరకు ప్రార్థించుతున్నారు. వారిని మరణానంతరం పుణ్యఫలము కొరకు దేవేంద్రుడు లోకములు పొంది అట్టి స్వర్గ దివ్యలోకమునకు దేవభోగములను అనుభవించును. తేతం భుక్త్యా స్వర్గం లోకం విశాలం క్షీణే పుణ్యమర్థవ్యలోకం విశంతి వీవం త్రయం ధర్మ మనుప్రవస్న గతాగతం కామలభింతే. వారు విశాలముగా స్వర్గలోకములను అనుభవించుచు పుణ్యముని జయింపి తిరిగి మనుష్యలోకముని జన్మించుతున్నారు. ఈ ప్రకారము వేదోక్త కర్మములు అనుసరించినట్టు ఆ భోగలాభిలాషను రాకపోకడలను పొందుతున్నారు. పుణ్యము జయింపనంత వరకు తదుపరి యజ్ఞాదులు సమకాలమును ఆచరించు స్వర్గములను అతట ఎంతకాలం నందురు. పుణ్యములు క్షయింపకు అనన్యాంతి ఎంతో మాం ఏనా పురిపాస్యతే తేషాం నిత్యయుక్తానాం యోగక్షేమం మహామ్యహం. ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గురించి చింతించును, ఎడతెక్క ధ్యానించుతున్నారు, ఎల్లప్పుడూ నా యందు నిష్ట కలిగి ఉన్నారు, అట్టి వారి యొక్క యోగక్షేమం నేను సహించుచున్నాను. ఏవంతదేవ భక్తా యజంతే శ్రద్ధయాన్వితా మామేవ కౌంతేయ యజన్య నిధి పూర్వకం. ఓ అర్జున, ఎవరు ఇతర ఎల్ల భక్తిభావమును శ్రద్ధతో కూడిన ఆరాధించుతున్నారు వారు నన్నే అతిథిపూర్వకంగా ఆరాధించువారవుదురు. అహం హి స్వయజ్ఞానం లోక ప్రభువే సతు మామాబ్జయత్వరే తచ్చంతవంతితే. ఏల ఎనగా సమస్త యజ్ఞమును భోక్తమును నేనే అయినున్నాను, అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకుంటలేదు, ఇందువలన జారిపోతున్నారు.